హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక అకాడమీ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2016లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే 2020 నాటికి గ్రూప్ 2 పోస్టింగ్ వచ్చినాయి. ఆ తర్వాత ఎన్నో గందరగోళాల మధ్య లాస్ట్ టైం ఎలక్షన్ ముందు మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. మొన్ననే డిసెంబర్ 15వ తారీఖున గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది. ఆ ఫలితాల కోసం విద్యార్థులంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు అధికారికంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో 12,000 ఉద్యోగాలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు మే నెలలో మాకు ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇది కంప్లీట్గానే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి. అలాగే ఎస్సీ వర్గీకరణ సంబంధించి రేపు అసెంబ్లీలో ఒక ప్రత్యేక బిల్లు పెడతామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. ఇవన్నీ నేపథ్యంలో మేలో మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చెప్పిన ప్రకారం మేలో మనకు గ్రూప్స్ ఉద్యోగాలు అనేవి మొదలు కాబోతున్నాయి. మరి ఒకవేళ మొదలు కాకపోతే ఏంటి సార్ పరిస్థితి అంటే, మళ్ళీ మనకున్నటువంటి ఉద్యమ బాట, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సొసైటీని, తెలంగాణ వ్యవస్థ అర్థం చేసుకున్నటువంటి మనకు ఉద్యమాలు కొత్తేమి కాదు. కొట్లాడి సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ ఉద్యోగ క్యాలెండర్ని కూడా వాళ్ళు ఏమన్నా తికమక చేసి గందరగోళం చేస్తే ఉద్యమ బాట కంపల్సరీ పట్టి సాధించుకుంటామని నమ్మకం నాకుంది. ఆ ఉద్యమంలో అశోక్ సారే ముందడుగు వేస్తారు, ఎలాంటి డౌట్ ఏం లేదు. అయితే మేలో మనకు నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి భావిస్తే ఇప్పటి సందే మన ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 2 ఎన్నో గందరగోళాల మధ్య సాగతీత మధ్య జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే నోటిఫికేషన్లోనే మేము ఎగ్జామ్ డేట్లు ఇస్తాం, ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్తుంది. కాబట్టి మనకు నోటిఫికేషన్ వచ్చిన కానించి 8-9 నెలల్లోగా గ్రూప్ 2 ఎగ్జామ్ కంప్లీట్ చేస్తామని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ గ్రూప్ 2 అయిపోయింది. దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొత్తగా డిగ్రీ బై ప్రిపరేషన్లో వచ్చేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. మొత్తంగా గ్రూప్ 2, 3 ప్రిపరేషన్ విధానాలు ఎలా ఉంటాయి అన్న అంశం పైన మనం ఈ వీడియోలో కూలంకుషంగా చూసి ఒక ప్రయత్నం చేద్దాం. ప్రిపరేషన్ ఇప్పుడే మొదలుపెట్టే వాళ్ళు, ఆల్రెడీ గందరగోళాల మధ్య కొంత మార్కులు తక్కువ వచ్చి రాదు అని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ఒక ప్రయత్నం చేయండి. హెడ్డింగ్ పెట్టాను చూడండి, గ్రూప్ 2, 3 ప్రిపరేషన్ మొదలు పెడదామనుకుంటున్నారా అనే కాన్సెప్ట్తో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలా అంటే, మనకు గ్రూప్ 2లో 4 పేపర్లు ఉంటాయి. గ్రూప్ 2లో 4 పేపర్లు ఉంటే ఆ 4 పేపర్లలో 10th క్లాస్ వరకు మనం చదివినటువంటి సబ్జెక్టులో ప్రధానంగా సోషల్ స్టడీస్. ఆ సోషల్ స్టడీసే మొత్తం గ్రూప్ 2 ఎగ్జామ్. ఆ సోషల్ స్టడీస్ను పక్కన పెడితే మీకున్నటువంటి 3 అంశాలు. ఒకటి జనరల్ ఇంగ్లీష్ 25 మార్కులు, ఆర్థమెటిక్ రీజనింగ్ 25 మార్కులు, సైన్స్ 25 మార్కులు. సైన్స్ 25 మార్కులు, ఎస్ఎన్టీతో కలుపుకొని 25 మార్కులు, ఇంగ్లీష్ 25 మార్కులు, ఆర్థమెటిక్ రీజనింగ్ 25 మార్కులు. అంటే 75 మార్కులు. 600 మార్కుల పేపర్లో 525 మార్కులు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ నుంచే మనకు 525 మార్క్స్ వస్తాయి. ఇక్కడ అది ఉన్నటువంటి వ్యవస్థ. మరి సిలబస్లో కనుక మనం చూసే ఒక ప్రయత్నం చేసినప్పుడు 4 పేపర్లు ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్ జిఎస్ అంటాం, పేపర్ 2లో చరిత్ర, పాలిటీ, సోషియాలజీ, పేపర్ 3 కంప్లీట్గా ఎకానమీ, పేపర్ 4 కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ చరిత్రని 150 మార్కులు అనేవి ఉన్నటువంటి పేపర్లు. 600 మార్కులు ఉంటాయి. ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదండి. ఇంటర్వ్యూ లేవు, నెగిటివ్ మార్కులు లేవు. ఇంటర్వ్యూ లేదు, నెగిటివ్ మార్కులు లేవు.
600 మార్కులు 4 పేపర్లు, 2 రోజులు ఎగ్జామ్ పెడతారు. ఒకరోజు 2 ఎగ్జాములు, మళ్ళీ తెల్లారి మళ్ళొక 2 ఎగ్జాములు, 4 ఎగ్జాములు, 600 మార్కులకి మనం ఎగ్జామ్ రాస్తాం. దానిలో ఒక జనరల్ స్టడీస్ అనే ఫస్ట్ పేపర్ మాత్రమే నీకు ఇంటర్లింగు అంటే సోషల్ స్టడీస్ సంబంధం లేకుండా ఇంగ్లీషు, ఆర్థమెటిక్, రీజనింగు, సైన్స్ అనేది వస్తున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రిపరేషన్ మొదలుపెట్టే ముందు మీకు స్ట్రాటజీ చెప్పే ముందు మీకు ఒక అంశం ఏంటంటే అశోక అకాడమీ మిషన్ అశోక పేరుతోని మిషన్ అశోక అనే పేరుతోని గ్రూప్ 2 బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంది ఫిబ్రవరి 5వ తారీఖు నాడు. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 10 గంటలకి బుధవారం 10 గంటలకి గ్రాండ్ డెమో సక్సెస్ చేస్తున్నాం. దీంట్లో మనకు గ్రూప్ 2కి సంబంధించి రెగ్యులర్ బ్యాచ్ ఉంటుంది, గ్రూప్ 2-3 సంబంధించి ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంటుంది. ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది కంప్లీట్గా మా కంట్రోల్లో మార్నింగ్ 6-7 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు మా కంట్రోల్లో మీరు చదవాల్సి వస్తుంది. టోటల్గా మేము చెప్పినట్టే చదవాల్సి వస్తుంది. దాంట్లో క్లాసెస్ ఉంటాయి, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, సండే ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటవి. గ్రాండ్ టెస్ట్ అంటే మామూలు గ్రాండ్ టెస్ట్ కాదు, ప్రతి పేపర్కి 20 గ్రాండ్ టెస్టులు పెడతాం. 20 గ్రాండ్ టెస్టులు ఇంటూ 4 పేపర్లు 80 ఎగ్జాములు. ఆ 80 ఎగ్జాములు డైలీ ఎగ్జామ్ 3 నెలల పాటు మిమ్మల్ని టెస్టులతోనే మొత్తంగా సబ్జెక్టు కంప్లీట్గా రివిజన్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టెస్ట్ అంటే ఎగ్జామ్ పెట్టి పేపర్ ఇచ్చేసి మార్కులు దిద్దడం కాదు, మీ మార్కులు దిద్దిన తర్వాత మళ్ళీ 150 క్వశ్చన్ల పేపర్ ఎక్స్ప్లెనేషన్. నేను మన తెలంగాణ మూమెంట్లో కేవలం 5 పేపర్లు మాత్రమే 750 క్వశ్చన్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తే దాదాపుగా 25 గంటల క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 పేపర్లకు పేపర్కి 5 గంటలు అంటే ఇక్కడ 20 పేపర్లు ఇంటూ 5 అంటే ఒక్కొక్క పేపర్కి 100 గంటలు గ్రాండ్ టెస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ వేరు, అంటే కంప్లీట్గా నీకు సబ్జెక్టు 3 సార్లు రివిజన్ చేస్తాం. ఒకటి క్లాస్ చెప్తాము, రెండవది డైలీ ఎగ్జామ్ ఉంటుంది, మూడవది గ్రాండ్ టెస్ట్లు ఉంటుంది. ఈ మూడింటి ద్వారా సబ్జెక్ట్ ఏమన్నా మిగులుతుందా అంటే మిగలదు. ఇంకోటి ఏంటంటే మనకున్నటువంటి పేపర్లలో మొత్తంగా ఉన్నటువంటి పేపర్లలో కొంత టఫ్గా ఉండేటటువంటి పేపర్లు ఏమిటంటే పేపర్ 1 జనరల్ స్టడీస్. పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది కొంత టఫ్గా ఉంటుంది. మొన్న ఎగ్జాములో ఎవరు కూడా 75 నుంచి 85 కంటే ఎక్కువ ఎవరు చేయలేకపోయారు. వాస్తవంగా ఈ పేపర్లో 100 నుంచి 110 మార్కుల వరకు చేసే పేపర్ కాస్త మొన్న 70-75. కొంతమంది ఇప్పుడు ఉద్యోగం రాని వాళ్ళు 60-65 కాన్నే ఆగిపోయిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే మొన్న ఈ 4 పేపర్లలో పేపర్ 1లో 70 మార్కులు వచ్చినాయి, పేపర్ 3లో 80 నుంచి 90 మార్కుల వద్ద ఆగిపోయారు ఎకానమీ పేపర్లో. అంటే ఎకానమీ పేపర్ 1 అలాగే 3rd పేపరు 2 కూడా టఫ్గా వచ్చేటువంటి సందర్భం. కొంత తెలంగాణ మూమెంట్ అత్యధికంగా స్కోర్ని ఇచ్చింది. అది దాదాపుగా 110 వరకు ఉద్యోగం వచ్చే వాళ్ళు 110 నుంచి 120 వరకు చేశారు. నీ మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నా స్కోరింగ్ పేపర్ల వద్ద టైం కేటాయించండి అని చెప్పాను. కానీ ఎంతసేపు ఎకానమీ పట్టుకుంటారు. ఎకానమీ ఎంత చెప్పినా 80-90 నుంచి దాటవు అని చెప్పాను. అదే ఉద్యమ చరిత్రలో నువ్వు కొంత కష్టపడితే 90 కాడ ఆగిపోయిన ఆయన 120 వరకు పోగలిగాడు. అంటే ఒక 30 మార్కులు ఒక ఉద్యమంలో పెంచుకోగలిగారు. కానీ ఎకానమీలో పెంచుకున్నదంటే ఏమీ లేదు. ఎకానమీ అనేది టఫ్గా ఉంది. అలాంటి ఎకానమీని మీకు గందరగోళం పడుతున్నటువంటి ఎకానమీని పోగొట్టడం కోసం కేవలం ఎకానమీలో 4 ఫ్యాకల్టీలని మన ఇన్స్టిట్యూట్ ద్వారా పరిచయం చేస్తూ ఉన్నాం. ఒక్కరు కాదు, 4 అండి. 4 క్లాసెస్ తీసుకుంటారు, ఎగ్జామ్స్ పెడతారు. డౌట్ ఉంటే ఇక్కడ మెంటర్స్ ఉంటారు. అలాగే సబ్జెక్టు పైన డౌట్ వస్తే దాన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. జనరల్ స్టడీస్లో కూడా చాలా టఫెస్ట్ ఆఫ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని రెగ్యులర్ క్లాసెస్ ఏ ఒక్కరోజు కూడా సండే కూడా క్లాసెస్ ఉంటాయి అంటే సండే క్లాసెస్ ఉంటాయి, సండే ఎగ్జామ్స్ ఉంటాయి. మన స్టార్ట్ అయిన కాంచి కంప్లీట్గా 6 నెలల పాటు మీ క్లాసెస్ రెగ్యులర్గా మనకు నడుస్తూనే ఉంటాయి. 180 రోజుల పాటు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఒక పండుగ ఉగాది పండుగ రోజు తప్ప మిగతా క్లాసెస్ ఉంటాయి.
మీరు కూడా ఏ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా క్లాస్ రూమ్లోనే కూర్చోవాలా, క్లాస్ రూమ్లోనే చదవాలా, క్లాస్ రూమ్లో ఎగ్జామ్ రాయాలా, ఇవన్నీ కూడా టెస్ట్ రాయాల్సినటువంటి అంశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే పాలిటీకి 2 ఫ్యాకల్టీలు, సోషియాలజీకి 2 ఫ్యాకల్టీలు, అలాగే ఉద్యమ చరిత్రకు తెలంగాణ హిస్టరీకి నేను కంప్లీట్గా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంటే అశోక్ సార్ అంటే తెలంగాణ ఉద్యమం కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఏమీ లేదు. తెలంగాణ హిస్టరీ మూమెంట్ 2 చెప్తాను. అలాగే ఇండియన్ హిస్టరీలో కూడా నేను పాల్పంచుకుంటాను. ఇండియన్ హిస్టరీలో కూడా మళ్ళొకసారి యొక్క సహకారం కూడా తీసుకుంటాను, ఎందుకంటే నేను డైరెక్టర్ని కాబట్టి పని ఒత్తిడి కారణంగా ప్రెషర్ కనుక పెరిగితే ఇండియన్ హిస్టరీలో మళ్ళొకసారిని కూడా సహకారం తీసుకునే ప్రయత్నం చేస్తాను. దానితో పాటుగా కరెంట్ అఫైర్స్లో భిక్షపతి సారు, ఆర్థమెటిక్ రీజనింగ్లో ఇసాక్ సారు, అలా ఇంగ్లీష్లో కేవీఆర్ సారు, జాగ్రఫీలో మన కిషిందర్ సారు, జగదీష్ సార్ అనే వాళ్ళు జాగ్రఫీలో ఉంటారు. ఈ జాగ్రఫీకి వెళ్ళి మనకు 25 నుంచి 30 మార్కులు వస్తాయి, ఇంగ్లీష్కి వెళ్ళి 25 మార్కులు వస్తాయి, అలాగే ఆర్థమెటిక్ రీజనింగ్కి వెళ్ళి 25 మార్కులు వస్తాయి, అలా కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి 30 మార్కులు వస్తాయి. ఈ 4 సబ్జెక్టులు అనేవి మనకు 100 మార్కుల వరకు కవర్ చేసే విధంగా ఉంటాయి. అట్లాగే సైన్స్ ఎస్ఎన్టీ అండ్ సైన్స్ సంబంధించి 3 ఫ్యాకల్టీలు కంప్లీట్గా ఎవ్రీ సబ్జెక్టుకి 1 నుంచి 2 నుంచి 3 నుంచి 4 వరకు కూడా ఫ్యాకల్టీని మనం మెయింటైన్ చేస్తాం. మెంటర్స్ ఉంటారు, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు కంప్లీట్గా ఇక్కడికి వచ్చారంటే నీ మైండ్ ఫోకస్ ఎక్కడ కూడా పోకుండా వారం రోజులకోసారి 10 రోజులకోసారి ఆల్రెడీ విజేతగా నిలబడినటువంటి గ్రూప్ 2 ఆఫీసర్ల చేత, గ్రూప్ 1 ఆఫీసర్ల చేత, ఎస్ఐల చేత వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు, ఎట్లా ఉద్యోగం కొట్టారు, వాళ్ళు పడిన కష్టం ఏంటి, పడిన ఆర్థిక ఇబ్బందులు ఏంటి, ఏ పుస్తకాలు చదివారు, ఎలా ఫోకస్ పెట్టగలిగారు, వాళ్ళు పడిన తపన ఎంత, వాళ్ళకు వచ్చినట్టు అడ్డంకులు ఏంటివి, ఏ అడ్డంకులు ఎలా ఎదిరించారు, లాంటి అంశాలన్నీ వాళ్ళకి పర్సనల్ బయోగ్రఫీ. నేను ఇట్లా కష్టపడ్డా, నువ్వు అట్లా కష్టపడు అన్న నేపథ్యంలో ఒక మోటివేషన్. నువ్వు సైడ్ రా కాకుండా నీ మైండ్ మొత్తం కంప్లీట్గా గ్రూప్ 2 పైన ఫోకస్ చేసే విధంగా మనము మోటివేటర్స్ని కూడా తీసుకొచ్చి క్లాసెస్ చెప్తాము. ఎందుకంటే సీరియస్ తీసుకున్నాను, ఎందుకంటే వచ్చే 20 సంవత్సరాల వరకు కూడా అశోక్ అకాడమీ బలమైన పునాదులు వేయాలంటే ఈ సంవత్సరం అట్లీస్ట్ ఒక 200 ఉద్యోగాలు మన అకాడమీకి వెళ్ళి కొట్టించే విధంగా కంప్లీట్గా 8 నుంచి 10 గంటల పాటు నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్లోనే కూర్చుంటాను. మీ అందరి చేత అన్ని రకాల పనులు చేపిస్తాను ఫ్యాకల్టీ యొక్క బృందం చేత. కానీ మన దగ్గర అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంది. టోటల్ ఫ్యాకల్టీ కనుక మీరు చూస్తే ఉబ్బు రమేష్ సారు ఎకానమీ, వాసు సార్ ఎకానమీ, చౌటీ సార్ ఎకానమీ, సుకేష్ సార్ ఎకానమీ. అలాగే పాలిటీలో నరేష్ సార్ పాలిటీ, గౌస్ సార్ పాలిటీ, శ్రవణ్ సార్ సోషియాలజీ, శంకర్ రెడ్డి సార్ సోషియాలజీ. అంటే ఆప్షన్లు సంబంధించి కంప్లీట్గా ఒక్కొక్క సబ్జెక్టుకి 2 లేదా 3 లేదా 4 ఫ్యాకల్టీ అని మెయింటైన్ చేస్తారు. తెలంగాణ మూమెంట్లో ఎట్లాగో మనం మేటిగా ఉన్నాం, మీకు ఎంత సబ్జెక్ట్ అంటే అంత సబ్జెక్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. లాస్ట్ టైం ఆన్లైన్లో 120 గంటల క్లాస్ చెప్పాను, ఈసారి మీకు 150 గంటల క్లాస్ ఇస్తాను. ఎందుకంటే మొన్న 150 మార్కులలో 140 క్వశ్చన్స్ మనకు నోట్స్లోకి వెళ్ళి మన క్లాస్కి వెళ్ళి వచ్చింది. క్లాస్ ఎంత ఎమోషన్గా ఉంటుందో, ఎంత కనెక్టివిటీ ఉంటుందో, ఎంత అనుసంధానం చేసి చెప్పే విధంగా ఉంటుందో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఉద్యమం గురించి. కాబట్టి ఇది ఉన్నటువంటి సబ్జెక్టులకు సంబంధించిన కాన్సెప్ట్గా ఐడియాలజీ చేసుకోండి. మనకి ఇంటెన్సివ్ బ్యాచ్ ఉన్నది, రెగ్యులర్ బ్యాచ్ ఉంది. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు గ్రాండ్ డెమో ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మరొక వారం రోజులలో మనం గ్రాండ్ డెమో ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మొదలు పెట్టబోతూ ఉన్నాం. కాబట్టి గ్రూప్ 2 ఇంటెన్సివ్, గ్రూప్ 2 తెలుగు మీడియం, గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ ఇంటెన్సివ్ బ్యాచ్ సపరేట్ రూమ్లలో మీకు కంప్లీట్గా కూర్చోబెట్టి క్లాసెస్ అని చెప్పడం జరుగుతుంది. దాన్ని మెంటర్స్ ఉంటారు, సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ ఫిబ్రవరి 5వ తారీఖు నాడు గ్రాండ్ డెమో ఉంది. డెమోకి వచ్చేసి మీరు ఆ డెమో చూసిన తర్వాత నిజంగా మీరు మేము కట్టే ఫీజుకి వీళ్ళు న్యాయం చేస్తారనే ఒక నమ్మకం కనుక వస్తేనే మీరు జాయిన్ కావచ్చు, లేకపోతే టేక్ ఈజీగా తీసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళి ఒక ప్రయత్నం చేస్తే పేపర్ 1 ఎన్ని మార్కులు ఉంటుంది సార్? 150 మార్కులు ఉంటుంది.
పేపర్ 1లో 150 మార్కుల పేపర్ ఉంటే దీంట్లో మనకు ఎన్ని అంశాలంటే 11 అంశాలు ఇస్తూ ఉన్నాడు. ఎన్ని అంశాలు ఇస్తున్నాడు? 11 అంశాలు ఇస్తున్నాడు. కానీ వాస్తవంగా 11 అంశాలలో మనం చదివేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కేవలం 5 అంశాలు మాత్రమే చదవాలి. 5 అంశాలు మాత్రమే చదవాలి. మిగిలిన అంశాలు ఎక్కడంటే సబ్జెక్ట్లో కవర్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ మూమెంటు కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ మనకు ఆప్షన్ పేపర్లలో కవర్ అవుతాయి. అలాగే సోషల్ ఎక్స్క్లూజన్ యొక్క కాన్సెప్ట్ కూడా మనకి ఎక్కడంటే ఆప్షన్లో కవర్ అవుతాయి. అంటే ఆప్షన్లో కవర్ కాకుండా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఎస్ఎన్టీ, ఇంగ్లీషు, ఆర్థమెటిక్, రీజనింగ్. కరెంట్ అఫైర్స్ అంటే రెగ్యులర్గా రోజుగా చదవాలా. కానీ మన సబ్జెక్టు పరంగా చూస్తే జనరల్ స్టడీస్లో మనం చదివేది ఏంటంటే 4 సబ్జెక్టులు మాత్రమే చదువుతాము. 11 అంశాలు ఉంటాయి. ఉదాహరణ జియోగ్రఫీ ఉంది. మరి జియోగ్రఫీలో ఏముంటుంది సార్ అంటే మనకు ఇండియన్ జియోగ్రఫీ ఉంది, తెలంగాణ జియోగ్రఫీ ఉంది, వరల్డ్ జియోగ్రఫీ ఉంది, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఇక్కడ మనకు డిజాస్టర్ మేనేజ్మెంటు ఎన్విరాన్మెంట్ అని చెప్పి సపరేట్గా మనకు ఒక అంశం కింద ఇస్తూ ఉన్నాడు. డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంట్ అని ఇస్తున్నాడు. మరి ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది సార్ అంటే జియోగ్రఫీ, ఎస్ఎన్టీ సైన్స్ రెండు కలిపితే వచ్చేది ఎన్విరాన్మెంటల్ సైన్స్గా మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే జాగ్రఫీలో భాగంగానే మనకి ఎన్విరాన్మెంటు, డిజాస్టర్ మేనేజ్మెంట్ని మనం చదువుకునే ఒక ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎస్ఎన్టీ దాన్ని మనం అందుబాటులో తీసుకోగలిగితే ఇక్కడ ఒక 11 అంశాలు ఒక అంశం ఇక్కడ కవర్ అయింది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ సంబంధించి కూడా మనం 2 ఫ్యాకల్టీల చేత ముందుకు పోతూ ఉన్నాం. జాగ్రఫీ గమ్మత్ ఏంటంటే వచ్చేది 25 నుంచి 30 మార్కులే. కానీ ఉద్యమంలో 4th పేపర్లో ఎంత చదవాలో ఒక జాగ్రఫీలో అంతే చదవాలి. మనకిక్కడ వైడ్గా సబ్జెక్టుగా ఎక్కువగా చదివి తక్కువ మార్కులు వచ్చేది 2 ఏరియాలు సార్. 2 ఏరియాలలో బాగా చదవాలి, లెంతీగా చదవాలి. కానీ మనకు వచ్చే తక్కువ మార్కులు ఒకటేంటంటే సైన్స్, ఎస్ఎన్టీ అండ్ సైన్స్ అండి. ఎస్ఎన్టీ అండ్ సైన్స్లో ఏముంది సార్? ఫిజిక్స్ ఉన్నది, కెమిస్ట్రీ ఉన్నది, ఫిజికల్ సైన్స్ ఉంది, కెమిస్ట్రీ ఉన్నది అండ్ ఫిజిక్స్ ఉన్నది, బాటనీ ఉన్నది, జువాలజీ ఉంది, ఎస్ఎన్టీ ఉంది. ఈ మొత్తం 5 సబ్జెక్టులు చదివితే మనకు వచ్చేది 25 మార్క్స్. అంటే ఎక్కువ కష్టపడాలా. 100 గంటల క్లాస్ చెప్పాలా. 100 నుంచి 150 గంటల పాటు మనం సబ్జెక్టు చదివితే వచ్చేది 25 మార్కులు. అలాగే ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంటు దాదాపుగా 120 నుంచి 150 గంటలు కష్టపడితే వచ్చే సబ్జెక్టులు ఎంత అంటే మనకు 50 మార్కులు వస్తాయి. అంటే సబ్జెక్టు జిఎస్ యొక్క పరిధి చాలా పెద్దగా ఉంటుంది. అందుకే జిఎస్లో ఎవరికైనా 150కి 110 దాటుతాయి సార్ అంటే దాటవు. ఎందుకంటే ఇది పెద్ద సముద్రం, ఎంత చదివినా వడవదు. అందుకే చాలామంది ఏం చేస్తారంటే అసలు జిఎస్ పైన ఫోకస్ పెట్టకుండా చివరిగా చదివే ప్రయత్నం చేస్తారు. చివరిగా చదవద్దు, మొదటి నుంచే చదవాలి. కరెంట్ అఫైర్స్ ఏ మంత్కు ఆ మంతే చదవాలి. ఒకేసారి లాస్ట్ 1 మంత్లో కరెంట్ అఫైర్స్ చెప్పేసేసి చదువుకోమంటే ఆగమయ్యే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి జనవరి నెల కరెంట్ అఫైర్స్ జనవరిలో చదవాలా, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరిలో చదవాలా, మార్చి కరెంట్ అఫైర్స్ మార్చిలో చదవాలా, మళ్ళీ రివిజన్ చేయాలా. అప్పుడు మన కరెంట్ అఫైర్స్లో 30 నుంచి 40 మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి ప్రత్యేకమైన స్ట్రాటజీతోని ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈజీ మెథడ్లో ఇంగ్లీషు, ఈజీ మెథడ్లో ఆర్థమెటిక్, రీజనింగ్ అనే అంశాలను మీకు ముందుంచే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ రెండింటిపైన కొంత ఫోకస్ జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే ఈ రెండింటిని ప్రతి విద్యార్థి వాయిదా వేస్తాడు. మొదలుపెట్టిన కాంచి వాయిదా చివరికి ఎంత వాయిదా వేస్తా అంటే ఎగ్జామ్ వారం రోజులు ఉందన్నా కూడా ఇంగ్లీష్ను వాయిదా వేస్తాం, ఆర్థమెటిక్ రీజన్ వాయిదా వేస్తాం అనే వాయిదా పద్ధతులు కాకుండా ఫస్ట్ నుంచే కంప్లీట్గా ఫోకస్డ్గా మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉన్నాయి 11 అంశాలు, కానీ 11 అంశాలలో మనం క్లియర్ కట్గా చూస్తే 5 అంశాలు తెలంగాణ మూమెంట్ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, అలాగే సోషల్ ఎక్స్క్లూజన్ అనేవి మనకు ఆటోమేటిక్గా సబ్జెక్టులో భాగంగా. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అక్కడ
చదువుతాం, కొన్ని కల్చరల్ క్వశ్చన్లు పడతాయి. అలాగే ఇండియన్ హిస్టరీ ఇక్కడ సబ్జెక్ట్లో సెకండ్ పేపర్లో చదువుతాం, ఫస్ట్ పేపర్లో కొన్ని క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ 3 అంశాలని ఆప్షనల్ సబ్జెక్టులో భాగంగా, సోషల్ ఎక్స్క్లూజన్ సోషియాలజీలో భాగంగా చదువుతాం. కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ జిఎస్లో భాగంగా చదవాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదన్న ఒక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ పేపర్ 1 టఫెస్ట్ ఆఫ్ పేపర్ 150 మార్కులు, మొన్న వచ్చింది 75 మార్కులు. కానీ మనం 110 నుంచి 120 మార్కులు వచ్చే విధంగా మొదటి నుంచే ఫోకస్డ్గా చూసి ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ జనరల్ స్టడీసు కామన్ సబ్జెక్టు అందరికీ టఫ్గా ఉండేది, మ్యాథ్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా టఫ్ వచ్చేసి ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. క్వశ్చన్ పేపర్ అడుగుతున్నటువంటి ఇప్పుడు అడుగుతున్నటువంటి విధానం, ఎందుకంటే ఒక క్వశ్చన్ మొత్తం కూడా ఒక పేపర్లోనే ఉంటుంది, ఒకటే క్వశ్చన్ ఒక పేజీ ఉంటుంది. కానీ అలాంటి ఎన్నో క్వశ్చన్లు గ్రాండ్ టెస్ట్ల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీ చేత తయారు చేస్తాం. కాబట్టి అప్పుడు సబ్జెక్ట్లో ఎంతైనా డెప్త్ వస్తుంది అంటే కంప్లీట్గా డెప్త్ వస్తుంది. ఒకసారి క్లాసెస్ నడుస్తాయి, రెండోసారి ఇట్లా చాప్టర్ టెస్టులు ఉంటాయి, మూడోసారి గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఈ 3 చేసిన తర్వాత సబ్జెక్టు పైన గ్రిప్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకా పేపర్ 2లో ఏముంటాయి సార్ అంటే 3 అంశాలు ఉంటాయి. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, చదవబుద్ధి అవుతుంది, ఈజీగా ఉంటుంది, చదవబుద్ధి అవుతుంది. మొన్న సెకండ్ పేపర్లో పాలిటీ అందరు కొంత ఎక్కువనే చేయగలిగారు, సోషియాలజీ చేయగలిగారు, కానీ చరిత్రలో ఆగమయ్యారు. తెలంగాణ చరిత్ర అలాగే భారతదేశ చరిత్ర, ఈ 2 చరిత్రలు కలిపి మొన్న 50 మార్కులు వస్తే మొత్తం పేపర్లోనే టఫ్గా వచ్చినటువంటి క్వశ్చన్లు ఏంటంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ చాలా టఫ్గా వచ్చింది. ఈసారి టఫ్గా వస్తున్నటువంటి స్టాండర్డ్కి అనుగుణంగా మనకు సబ్జెక్టు ఎక్స్ప్లెనేషన్ అనేది సబ్జెక్ట్ క్లాసెస్ అనేవి మీకు ఆ స్టాండర్డ్కి అనుగుణంగా చెప్పబడతాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణ హిస్టరీని ఇండియన్ హిస్టరీలో నేనే క్లాసెస్ చెప్తాను. ఇండియన్కి సంబంధించి కొంత ఫ్యాకల్టీ యొక్క సహకారం అనేది తీసుకునే ప్రయత్నం జరుగుతుంది, అర్థం చేసుకోవచ్చు. అలాగే సోషియాలజీ సంబంధించి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి శ్రవణ్ సార్, అదే మాదిరిగా శంకరెడ్డి సార్, ఇద్దరు ఫ్యాకల్టీలు కూడా అందుబాటులో ఉంటారు. సోషియాలజీ సంబంధించి సెకండ్ పేపర్లో 50 మార్కులు ఉంది. సోషల్ ఎక్స్క్లూజన్ పేరుతో ఫస్ట్ పేపర్లో మరొక 10 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సోషియాలజీలో పాలిటీ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఈ సోషియాలజీలో ఇండియన్ హిస్టరీ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఈ సోషియాలజీలో తెలంగాణ హిస్టరీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే పాలిటీ, చరిత్ర, సోషియాలజీ 3 కలగలిపితే ఉద్భవించిన ఒక సబ్జెక్టే గ్రూప్ 2 స్టాండర్డ్లో సోషియాలజీ సంబంధించి ఇద్దరు ఫ్యాకల్టీ చేత మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే పాలిటిక్స్ సంబంధించి నరేష్ సార్ మనకు రెగ్యులర్గా లాస్ట్ 5 సంవత్సరాలుగా మన ఆన్లైన్ క్లాసెస్లో చెప్తున్నారు, ఆఫ్లైన్లో క్లాస్ చెప్పారు. ఈసారి మనకు నరేష్ సార్ ఆఫ్లైన్లో క్లాసెస్ చెప్తారు. అలాగే నరేష్ సార్తో పాటుగా గౌస్ సార్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి, ఎప్పుడు మీకు క్లాస్ టైం మార్నింగ్ 7 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు మీకు అందుబాటులో ఉండి క్లాసెస్ చెబుతూ, టెస్ట్ సిరీస్ పెడుతూ, మీ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని రకాలుగా మీకు ఎప్పుడుగా మీ అంటే గౌస్ సార్ మీకు అందుబాటులో ఉంటారు. పాలిటిక్ ఏ డౌట్ వచ్చినా కూడా, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది. కానీ కొంత టఫ్గా వచ్చే క్వశ్చన్లు కూడా పాలిటీ, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రపతి గవర్నర్కు మధ్య ఉన్నటువంటి ఆ అధికారాల విభజన ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏంటివి, గవర్నర్కు ఉన్న అధికారాలు ఏంటివి, ఇద్దరిలో వచ్చే తేడా ఏమిటి? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత గవర్నర్ అయితే, కేంద్ర ప్రభుత్వానికి అధినేత ఎవరంటే రాష్ట్రపతి ఉంటారు. కానీ ఇద్దరు అధికారాల్లో డిఫరెన్సెస్ ఉంటుంది. సుప్రీంకోర్టులో ఉన్న అధికారాలకి, హైకోర్టులో ఉన్న అధికారాలకి ఎక్కడెక్కడ తేడా ఉంది, ఆ తేడాని కనుక గుర్తుపెట్టుకుంటే సుప్రీంకోర్టు అధికారాలు హైకోర్టు అధికారాలుగా మారిపోతాయి. అంటే మొత్తంగా కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసి చూసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి పాలిటీ ఎంత చదవబుద్ధి అయితే అంత చదవబుద్ధి అవుతుంది. స్కోరింగ్ సబ్జెక్టు 50 మార్కులకి అట్లీస్ట్ 45 వరకు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఏరియా ఏమిటంటే పాలిటీ. సోషియాలజీ కూడా ఈజీనే ఉంటుంది. మొన్నసారి మాత్రం ఒక చరిత్రను మాత్రం కొంత ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చేశారు. ఆ ఇబ్బంది పెట్టే చరిత్రను కూడా మీకు ఈసారి అంతకంటే ఇంకా డెప్త్గా మీకు చెప్పే ప్రయత్నం జరుగుతుంది కూడా అర్థం చేసుకోవచ్చు పేపర్ 2లో. ఇక పేపర్ 3 అందరూ భయపడతారు, ఏదో మ్యాథ్స్ లాగా భయపడతారు. కానీ చివరికి భయపెట్టి ఎకానమీలో మార్కులు రాకుండా చేసే దుర్మార్గులు చాలామంది ఉన్నారు. భయపెడుతున్నారు ఎకానమీ సంబంధించి చెప్పి ఏమీ లేదంటున్నారు. ఈసారి మీ భయాన్ని పోగొట్టాలా, స్కోరింగ్ సబ్జెక్టుగా మారాలా.
స్కోరింగ్ సబ్జెక్టుగా మారాలి. అంటే తో ఫ్యాకల్టీ అనే వాళ్ళు చెప్పుకునే వాళ్ళు 150 మార్కుల సిలబస్లో కేవలం 60 మార్కులు 70 మార్కులు మాత్రమే పాఠం చెప్పి మిగతా అంతా చదువుకోమని చెప్పేసి పుస్తకాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కాదు, ఈ యొక్క సబ్జెక్టుని కంప్లీట్గా డివైడ్ చేసి నలుగురు ఫ్యాకల్టీలు పంచుకొని ఏ టాపిక్లో అయితే ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో, ఎక్కడైతే నేను బాగా చెప్పగలుగుతానో వాళ్ళకి ఇంట్రెస్ట్కి వదిలిపెట్టేసి డెప్త్నెస్ అనేది పెంచే ఒక ప్రయత్నం చేస్తాం. మొదటి నుంచే పేపర్ 1, మొదటి నుంచే పేపర్ 1, ఫస్ట్ నుంచి ఆన్వర్డ్స్ పేపర్ 1, ఫస్ట్ నుంచి ఆన్వర్డ్స్ పేపర్ 3, ఈ రెండు పేపర్ల పైన చాలా డెప్త్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే భయపడుతున్నామో, ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నావో ఆ ఇబ్బందిని నీకు కవర్ చేసే విధంగా సబ్జెక్ట్ అనేది నేర్పించగలుగుతుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి రెండింటిపైన ఫోకస్ పెడుతూ, అలాగే పేపర్ 4 మీరు మళ్ళీ పుస్తకం పట్టి చదవాల్సిన పని లేదు, బుక్ బట్టి చదవాల్సిన పని లేదు. క్లాసులోనే నేను మొత్తం చెప్తాను. నేను చెప్పినట్టు టెస్టులు రాసి నేను చెప్పిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కనుక చూడగలిగితే 90% మీ క్లాస్ రూమ్లోనే కంప్లీట్ చేస్తానని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది, చెప్పగలుగుతానక నమ్మకం ఉంది. చాలా పుస్తకాలు చదివాను. ప్రతి ఎగ్జాములో ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో నేను చెప్పిన దానిలో దాదాపుగా 85 నుంచి 90% ప్రశ్నలు ఉద్యమంలోకి వెళ్ళిపోయినాయి అంటే పోలేదు. ఇది 4th పేపర్లో కంపల్సరీగా నాది భరోసా 100%. ఒకవేళ పోతే పేపర్ 2లో తెలంగాణ సిండనిస్టులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుద్దేమో కానీ మూమెంట్లో ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్ కంటేనే కూడా 200 స్టాండర్డ్ ఇన్డెప్త్గా ఆల్రెడీ క్లాసెస్ చెప్పాము, మళ్ళీ చెప్తాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. పేపర్ 3లో కూడా మీరు దీన్ని 3 భాగాలు చేసేటప్పుడు ఇబ్బంది పెట్టేది ఏం లేదు సార్. ఫస్ట్ పేపర్లో మీరు బాగా ఇబ్బంది పడే ఏరియాలో ఒకటండి, మనకు నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అనే ఒక టాపిక్ని కనుక అర్థం చేసుకోగలిగితే సబ్జెక్ట్ అర్థమైపోతుంది. ఇదే మెయిన్గా. ఈసారి కొత్తగా మధ్యలో సిలబస్లో మార్చింది పబ్లిక్ ఫైనాన్స్ పెట్టారు, పబ్లిక్ ఫైనాన్స్ వేశారు. అలాగే ఇంటర్నేషనల్ విదేశీ వాణిజ్యం అనే ఒక టాపిక్ని పెట్టారు. పబ్లిక్ ఫైనాన్స్, విదేశీ వాణిజ్యం, జాతీయ ఆదాయం, ఈ 3 టాపిక్లు కనుక అర్థమైతే ఫస్ట్ పేపర్లో ఇంకేముండదు సార్. ఎందుకంటే డెమోగ్రఫీ చెప్పడానికి డెమోగ్రఫీ అనే పదం ఉపయోగించారు. జనాభా, ఎక్కడ జనాభా వస్తుంది, ఎకానమీలో జనాభా వస్తుంది, జోగ్రఫీలో జనాభా వస్తుంది. లెక్కలతో ఉన్నటువంటి జనాభాని కనుక ఈజీగా అర్థం చేసుకుంటే ఈ యొక్క డెమోగ్రఫీకి వెళ్ళి ప్రతి క్వశ్చన్ కూడా సింపుల్గా మనం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రాథమిక రంగం, అలాగే సెకండరీ, అలాగే 3rd సేవల రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం అనే 3 కాన్సెప్ట్లలో ఇచ్చారు. దీన్ని బడ్జెట్తోని, ఆర్థిక సర్వేతోని ఇంక్లూడింగ్ చేసుకొని సబ్జెక్టు కనుక చదవగలిగితే ఈ యొక్క మొదటి 50 మార్కులో, ఇండియన్ ఎకానమీని మొదటి 50 మార్కులో స్కోరింగ్ పెద్దగా చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఇక తెలంగాణ ఎకానమీ, దాంట్లో కూడా మొదటి చాప్టర్ మొత్తం కూడా తెలంగాణ ఉద్యమాన్ని అపసోపాన పడితే మొదటి చాప్టర్ మొత్తం అయిపోతుందండి. ఫస్ట్ నుండి మొత్తం అయిపోతుంది. ఉద్యమ చరిత్ర కనుక నీకు పర్ఫెక్ట్గా అర్థమైతే మోడీ నుండి మొత్తం అయిపోతుంది. ఇక 2వ యూనిట్లలో కూడా పెద్ద కష్టమైనటువంటి ఇబ్బంది ఏముండదు. తెలంగాణ ఎకానమీ కంప్లీట్గా డేటాబేస్, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సర్వే, బడ్జెట్ పైన కంప్లీట్గా గ్రిప్ ఉండి కొంత ఎకానమీని కనుక అంటే స్టాండర్డ్ ఎకానమీ కనుక ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఎకానమీ కూడా ఈజీగానే ఉంటుంది. మొదటి నుంచే దానిపైన మొదటి రోజు నుంచే ఫోకస్ పెట్టి మీకు సబ్జెక్టు రుద్ది కంప్లీట్ ఎకానమీలో నేను పట్టు సాధించారనే విధంగా థర్డ్ పార్ట్లో కూడా ఈసారి పెద్దగా ఏమైనా పెట్టారంటే ఆ వృద్ధి సిద్ధాంతాలు మొదటి దాంట్లో ఉన్నటువంటి వృద్ధి అభివృద్ధిని మొదటి దాంట్లో ఆ 3rd చాప్టర్లో తీసుకొచ్చారు. దాంట్లో గతంలో ఉన్న పేదరిక నిరుద్యోగం మొదటి యూనిట్లో ఉన్నటువంటి ఆ ఇండియన్ ఎకానమీలో దాన్ని 3rd పార్ట్ తీసుకొచ్చారు. అలాగే దాంట్లో కూడా పెద్దగా సబ్జెక్ట్ ఇబ్బంది పెట్టే విధంగా ఉందంటే ఇబ్బంది ఏమీ లేదన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఎకానమీ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ ఏమిచ్చారు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే వృద్ధి అభివృద్ధి సిద్ధాంతాలు, సోషల్ డెవలప్మెంట్, ఈక్వాలిటీస్ ఎందుకు ఉంటున్న నేపథ్యంలో, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకు ఫస్ట్ యూనిట్లో ఉండేది. అలాగే రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్లు ఉన్నవి. 3rd పార్ట్ కూడా ఇబ్బంది పడే విధంగా ఉందంటే ఇబ్బంది పడే విధంగా ఏమీ లేదు. కాబట్టి ఎకానమీ పైన నాది భరోసా,
ఫస్ట్ పేపర్ పైన నాది భరోసా, ఎందుకంటే మొదటి నుంచే ఫోకస్ పెడతాను. నేను ఎప్పుడు తెలంగాణ మూమెంట్ని మీకు ఈజీగా క్లాస్ రూమ్లోనే అధ్యయనం చేస్తాను. మూమెంట్ గురించి మీరు ఏమి దిగాలు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ దిగాలు పడుతున్నారో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ రెండింటిపైన ఫోకస్ పెట్టి మీకు సబ్జెక్ట్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలోనే మార్నింగ్ 7 గంటల నుంచి 7 o'clock నుంచి నైట్ 11 వరకు కంప్లీట్గా ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది నిర్వహిస్తున్నాం. బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి మనకు 7 గంటల నుంచి 11 గంటల వరకు సెల్ ఫోన్ నాట్ అలౌడ్. మనం చేసే పెద్దగా బలవంతంగా మీ అందరి చేత ఇష్టం ఉన్నా లేకపోయినా బంద్ పెట్టించేది ఏమిటంటే సెల్ ఫోన్ని కనుక పక్కన పెట్టగలిగితే మనం సక్సెస్ కాగలుగుతాం. ఎవ్రీ వీక్ మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్టుకు 2-3 ఫ్యాకల్టీస్ ఉంటారు. ఎకానమీకి 4 ఫ్యాకల్టీస్ ఉంటారు. మెంటర్స్ ఉంటారు. డైలీ మస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ 20 గ్రాండ్ టెస్ట్ పెడతాం. టోటల్గా 80 గ్రాండ్ టెస్టులు పెట్టి మీ యొక్క సబ్జెక్టుని మీ ముందు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే రెగ్యులర్ బ్యాచ్ అనే దాంట్లో కూడా గ్రూప్ 2లో రెగ్యులర్ బ్యాచ్ ఉంటుంది. ఆ రెగ్యులర్ బ్యాచ్ల్లో 9 to 5 ఉంటుంది. దాంట్లో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెడతాం. సండేస్ ఎగ్జామ్ పెడతాం, కానీ గ్రాండ్ టెస్ట్ అనేవి దాంట్లో ఉండవు. పైగా ఇక్కడ కూర్చోబెట్టే చదువు అనేది ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంటుంది. మీరు వచ్చి క్లాస్ వినిపోయే చదువు అనేది రెగ్యులర్ బ్యాచ్ ఉంటుంది. ఈ 2 బ్యాచ్లకు సంబంధించి ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 10 గంటలకి నాడు 10 గంటలకి గ్రాండ్ డెమో ఉన్నది. ఆ డెమోని మీరు అటెండ్ అయ్యి మాకు సబ్జెక్ట్ ఏంది, మేము ఏం చెప్తాను నేపథ్యంలో చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఎక్కడ గ్రూప్ 2 ఉద్యోగం కొట్టాలంటే వచ్చే ఇబ్బందులు ఏంటి, వచ్చే సమస్యలు ఏంటి, ఎక్కడెక్కడ విద్యార్థులు ఆగమైపోతున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఏంటి, వయసు మీద పడుతున్నటువంటి చదవడానికి వచ్చే ఇబ్బందులు ఏంటి, ఫ్యామిలీ ఇబ్బందులు ఏంటి, నోటిఫికేషన్లు వస్తాయా రావనక మీమాంస, జాబు సాధిస్తామా లేదా అన్నటువంటి అపనమ్మకం లాంటి అంశాలపైన నెక్స్ట్ వీడియోలో మీకు కూలంకుషంగా వివరించే ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి గ్రాండ్ డెమో ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఉన్నది కాబట్టి ఆ గ్రాండ్ డెమోకి మీరు అటెండ్ అయ్యి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఫిబ్రవరి 5 గ్రాండ్ డెమో. ఇది గ్రూప్ 2-3 సంబంధించి ఇంకో 1 వీక్లో మనము ఎస్ఏ కానిస్టేబుల్స్ గ్రాండ్ డెమో పెడతాం. ఇది వెన్యూ వచ్చేసి ఎక్కడ సార్ అంటే దిల్సుఖ్ నగర్లో ఉంటుంది సార్. ఆర్టీసీ క్రాస్ రోడ్లో కాదు, దిల్సుఖ్ నగర్లో చైతన్యపూర్లో ఖజానా జ్యువెలర్కి వెళ్ళి పక్క రోడ్డు మీదకి వెళ్ళి వచ్చేస్తే మీకు రోడ్డు నుంచి 500 మీటర్ల దూరంలో మనకు అశోక అకాడమీ ఉంటుంది. ఇక్కడ మంచి కంప్లీట్గా ఒక డిజిటల్ బోర్డు ద్వారా క్లాస్ రూమ్ మంచి నీట్ క్లాసెస్ రూమ్ ద్వారా మీకు క్లాస్ అందజేస్తాము. క్లాస్లో కూర్చొని గజిబిజి గందరగోళం లేకుండా చాలా ఎక్స్క్లూజివ్గా మనం తయారు చేసే క్లాస్ రూమ్ మనకు ఉన్నది కాబట్టి ఇక్కడ దిల్సుఖ్ నగర్ చైతన్యపూర్లో గ్రాండ్ డెమో ఉంటుంది. ఆ డెమో వినే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.